ఆచి చికెన్ మసాలా. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఈ సమావేశంలో హాజరవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చేసే ప్రసంగంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ నందీనగర్లోని నివాసానికి కూడా చేరుకోగా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్నారు. భవన్ వద్ద భారీగా బౌన్సర్లు మోహరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో వంశీకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. 3 గంటల సమయానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కార్యవర్గ సమావేశం ప్రారంభం అయినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే 3 గంటలకు తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంటనే సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి జీవన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, ఈ సమావేశం ఏదైతే 26 సంవత్సరాలలోకి అడుగుపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈ ఏదైతే పలు అంశాలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా అటు పార్టీని సంస్థాగతంగా ఏదైతే పటిష్టం చేయడానికి కమిటీలు ఏర్పాటు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలకు పిలువనివ్వడం జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ప్లీనరీని కార్యవర్గ సమావేశం వరకే పరిమితం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రజల్లోకి వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిశ్చయించుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బస్ యాత్ర చేపట్టాలా లేకపోతే ఏదైతే బహిరంగ సభలు నిర్వహించాలా అనేది కూడా చర్చ ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం ఆయా జిల్లాలలో ఏదైతే బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా బస్ యాత్ర చేపట్టి బహిరంగ సభను కవర్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అనే విధంగా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు క్యాడర్ సిద్ధం కావాలనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటి ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన కూడా చాలా ఏదైతే సుదీర్ఘ సంవత్సరం విరామం తర్వాత ఆయన జగిత్యాల సభలో పాల్గొనడం జరిగింది. జగిత్యాల సభ అనంతరం ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. రేనా, ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ సమావేశానికి? వంశీకృష్ణ. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యేలు, దాంతోపాటుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమావేశం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సమావేశంలో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. మరో 2 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా క్యాడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, దాంతోపాటుగా లక్షలాది మంది ఉన్నటువంటి ఏదైతే
సభ్యత్వ నమోదు కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నా కూడా చూడవచ్చు. దాంతోపాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఈ నెలలోనే ప్రారంభిస్తారా లేకపోతే వచ్చే నెలలో ప్రారంభిస్తారా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేహనా, ముఖ్యంగా ఏ విషయాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుందంటారు కేసీఆర్ ఆయన స్పీచ్ లో? ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం కోసం కమిటీల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలపైననే ప్రధానమైనటువంటి చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అభివృద్ధి పనులపైన ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 పరిపాలన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం పైన ప్రస్తావించే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున క్యాడర్ని పోరాటం బాట పట్టించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. రేపు మే ఫస్ట్ వీక్లో కూడా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే సిద్ధమైంది. దీంతో పాటుగా బస్ యాత్రను కూడా నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంతోపాటుగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, దాంతోపాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన వేగం పుంజుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా కొంత రాష్ట్రంలో వేగం పుంజుకున్నటువంటి నేపథ్యంలో అనేక ఏదైతే పోరాటాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీని కూడా ఎండగట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద వేసినటువంటి కేసులపై అంశంపైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్లీన్ చిట్ కొంత చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. రేనా, ఎస్, ఇప్పటికే అందరూ చేరుకున్నారా? తెలంగాణ భవన్ లో సిచ్యువేషన్ ఏంటి? ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది? ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది, స్పీచ్ కూడా స్టార్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అందరూ కూడా హాజరయ్యారు. ఈసారి పిలిచినటువంటి 305 మంది ఎవరైతే ఉంటారో కార్యవర్గ సభ్యులు, దాంతోపాటుగా అందరూ కూడా హాజరైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వారి దగ్గర నుంచి కూడా పలు సూచనలు కూడా తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. పార్టీకి సంబంధించి పటిష్టంగా క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కావచ్చు, వారు ప్రసంగించడంతో పాటుగా వారి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకునే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.